ఇక డీటెయిల్స్ చూస్తే విద్యార్థి దశలో ఏర్పడే బంధాలు మరియు స్నేహాల విలువపై ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ఆసక్తికర సందేశాన్ని పంచుకున్నారు. విద్యార్థి జీవితంలో సంపాదించుకునే మంచి స్నేహాలే జీవితాంతం తోడుగా నిలుస్తాయని ఆయన పేర్కొన్నారు. పాఠశాల కళాశాల విద్యను అభ్యసిస్తున్న విషయంలో ఏర్పడే స్నేహాలు జీవితంలోని ప్రతి మైలురాయి వద్ద నిలకడగా ఉంటాయని వివరిస్తూ జైటీడీపీ అధికారిక ఖాతా ద్వారా విడుదల చేసిన ప్రత్యేక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోంది. విద్యార్థుల మానసిక వికాసం బంధాల విలువలకు ప్రాధాన్యత ఇస్తూ లోకేష్ చేసిన వ్యాఖ్యలపై విద్యార్థులు మరియు నెటిజన్ల నుంచి విశేష స్పందన లభిస్తోంది. మంచి మార్కులు వస్తాయి కదా, మీరు తక్కువ వస్తే నా మార్కులు చేస్తారు ముఖ్యమంత్రి గారు. జాగ్రత్తగా తీసుకుని ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ అమ్మా, ఉంటాను. As I have given you the learning outcomes of this lesson, you might have observed that the students will be able to classify the elements as metals and non-metals. They will be able to know the properties of the metals and non-metals. They are also able to say the different properties of metals based on how they react to water, moisture, or steam, or dilute acids, and some salts or some other metals. So with those things, we will try to see how we induce the topic in the students. Students, we motivate them, make them interesting. So by doing some hands-on experiment with the available resources in our school, in our laboratory, so we can perform those experiments. And our main motto is to make them know the activity series, which I have already pasted on the board. Our main motto is to make them learn the activity series. ఎలా వచ్చింది యాక్టివిటీ సిరీస్, ఎందుకు ఒకటి గ్రేటర్ అయింది ఒకటి లెస్ అయింది, వై అనే టాపిక్ని పిల్లలకి చెప్పాలంటే అందులో ఉన్న లాజిక్ని మనం ఎలాగ మనం ఇంట్రడ్యూస్ చేయాలి, పిల్లలకి ఎలాగ ఇన్కల్కేట్ చేయాలి అనే విషయం మీద కొన్ని ఎక్స్పెరిమెంట్స్, నేను ఒక 2 ఎక్స్పెరిమెంట్స్ ఈ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా మీకు నేను చేసి చూపించడానికి ప్రయత్నం చేస్తాను. ఇది మీరు స్కూల్కి వెళ్ళిన తర్వాత దీన్ని యాసిడ్గా రిపీట్ చేయగలిగితే డెఫినెట్లీ పిల్లల్లో అందరూ చూస్తే చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే క్లస్టర్ మీటింగ్ నేను మొదటిసారి పాల్గొనడం జరుగుతుంది. ఎప్పుడు మేము రిఫార్మ్ తీసుకొద్దామనే ఆలోచనలో ఉన్నాం. నేను యువగలం పాదయాత్రలో కూడా అనేక మంది ఉపాధ్యాయుల్ని కలిశాను. నేరుగా ఇష్యూస్ తెలుసుకునే అవకాశం కలిగింది. అప్పుడు మనోళ్ళు ఇచ్చిన సూచనల మేరకే మార్పులు చేర్పులు చేసుకుంటూ వచ్చాం. మీరు చూస్తే మొదటి సంవత్సరంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చాం. ఎందుకంటే ప్రజాప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలు అయింది. తీసుకొచ్చిన సంస్కరణలు మొన్న జరిగిన ఎగ్జామ్లో కొంతమేరకు ఫలితాలు వచ్చినాయి. నేను సంతృప్తి చెందానా? నేనైతే చెందాను, కానీ ముఖ్యమంత్రి గారు చెందలేదు. ముఖ్యమంత్రి గారు ఏమంటే 100% రావాలి కదా. ఎందుకంటే ఈరోజు ఎవరికి లేని క్వాలిఫైడ్ టీచర్స్, ఇప్పుడు మీరు అందరూ కష్టపడి పరీక్షలు రాసి డిఎస్సి రాసి వచ్చినవారు, ఎవరో కాగితమైన పేర్లు ఇస్తే వచ్చినవారు కాదు, మీరందరూ డిఎస్సి బ్యాచెస్. సో చాలా కష్టపడి హైలీ క్వాలిఫైడ్ టీచర్స్. అనేక కారణాల వల్ల మనం ఇబ్బంది పడిన విషయం వాస్తవం. ఇప్పుడు అవన్నీ సరిదిద్దాం. ఇప్పుడు నేను మిమ్మల్ని అందరూ ఉపాధ్యాయులందరినీ కోరేది కూడా ఏంటంటే లెర్నింగ్ అవుట్కమ్స్ పైన ఎక్కువ శ్రద్ధ పెడదాం. ఇప్పుడు మాస్టర్ గారు చెప్పారు, ఎట్లా పిల్లల్ని ఆలోచపరిచే విధంగా ఎలా పాఠాలు చెప్పాలి, ప్రాక్టికల్ అప్లికేషన్స్కి ఎట్లా తీసుకెళ్ళాలి అనేది చాలా చాలా అవసరం. సో అది మీరు ఎక్కువ శ్రద్ధ పెట్టాలి.